సత్య ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. సత్యకే తెలియకుండా దాన్ని దారుణంగా చంపేశాను. ఆ నేరం సత్యపై వచ్చేలా చేశాను. మురారి మనసు విరిచేశాను. వీలైతే మురారి గారిని కలిసి క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు. అయితే వీళ్ళు అడగండి. ఏమని అడగాలి? ప్రేమిస్తున్నానని చెప్పండి. క్షమించి ప్రేమిస్తారా? ప్రేమించానన్నావుగా, ప్రేమించిన వాడి దగ్గరికే వెళ్ళు. మాట వినండి. నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటాను. నా ప్రాణాలు తీసే మనిషి నాకు అక్కర్లేదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి కావాలి. అది కృష్ణవేణి. తాతయ్య, తాతయ్య, లేవండి, లేవండి. మీకోసం బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఇదిగో. అరే, ఆ న్యూస్ ఏంటంటే మీ కాళ్ళు భూమి మీద ఆగవు. మీ గుండె ఆనందంతో పొంగిపోతుంది. మీ కోరిక, నా ఆశ రెండు నెరవేరిపోతుంది తాతయ్య. అరే, మన మన కళ పండబోతుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటని అడగవేంటి తాతయ్య? నువ్వు అడగకపోయినా చెప్తాను. ఆ శుభవార్త ఏంటంటే నాన్నకి సారీ చెప్పి కలిసిపోవడానికి అమ్మ ఒప్పుకుంది. ఏం తాతయ్య, వినగానే ఎగిరి గంతేస్తారనుకుంటే అలా సైలెంట్ గా ఉన్నారేంటి? పైగా కళ్ళలో నీళ్ళేంటి? ఓ, ఆనంద బాష్పాలా అనుకున్నాను. అమ్మ సారీ చెప్పగానే నాన్న యాక్సెప్ట్ చేసేస్తారు. మీరు వాళ్ళకి పెళ్లి చేసేయచ్చు. ఆల్రెడీ బంగాళరాజు సౌమ్యాలు కలిసిపోయారు. రెండు జంటలు కలిసిపోతున్నాయి. ఇక రెండు కుటుంబాలు కలవడమే ఆలస్యం. మనం గెలిచాం తాతయ్య. ఎస్, వి వన్. కార్చిన ఆనంద కన్నీళ్ళు చాలు. ఇక నవ్వండి, హ్యాపీగా నవ్వండి తాతయ్య. ఇవి ఆనంద బాష్పాలు కావురా. నేను చెప్పే విషయం వింటే నువ్వు నవ్వలేవు. నీ గుండె పగిలిపోతుంది. తాతయ్య, ఏమైంది? జరగకూడనంత ఘోరం జరిగిపోయింది. నువ్వు నమ్మలేని, తట్టుకోలేనంత దారుణం జరగబోతోంది. ఏం తాతయ్య అది? అయ్యో భగవంతుడా, వీడికి విషయం ఎలా చెప్పేది? ఇందుగా నన్ను ఇంకా బతికించుంచావు. తాతయ్య, తాతయ్య, ఏమైంది? ఏమైందో చెప్పండి తాతయ్య. తాతయ్య ప్లీజ్. మురారి కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడురా. ఏం తాతయ్య మీరు చెప్పేది? సత్య చేసిన పనికి మురారి మనసు విరిగిపోయింది. కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పి వాళ్ళ మామయ్యకు మాటిచ్చాడు.
వద్దని ఎంత చెప్పినా వినలేదు. మనసు మార్చుకోనంటున్నాడు. ఎవరు చెప్పినా వినేలా లేడు. నాకేం చెయ్యాలో తోచటం లేదురా. ఈ విషయం నీకెలా చెప్పాలని నాలో నేనే మదన పడుతున్నాను. మురారిని ఏ విధంగా మార్చాలో, ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కావటం లేదు. విధి ఇంత దారుణంగా పగపడుతుందని, దేవుడింతలా కక్ష తీర్చుకుంటాడని కలలో కూడా అనుకోలేదు. రుద్ర, ఈ పరిస్థితుల్లో నాకు ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మురారి సత్యలకు వారి గత జన్మలు గుర్తు చేద్దాం. ఇప్పుడు ఆ దారి ఒక్కటే ఉంది. ఏమంటావు? గత జన్మలో వారు భార్యాభర్తలని, నీకు తల్లిదండ్రులని చెబుదాం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపిద్దాం. అప్పుడే మురారి మనసు మారుతుంది. ఈ జన్మలో నీకు తల్లిదండ్రులు దొక్కుతారు. కనీసం ఇప్పుడైనా నా మాట విను. వాళ్ళ గతం గుర్తు చేద్దాం. రుద్రా, చెప్పు రుద్రా, ఏమంటావు? మాట్లాడవేంటి రుద్రా, చెప్పు. గతం గుర్తు చేద్దాం. మాట్లాడు. కానీ తాతయ్య, ఇంకేం మాట్లాడకు, నా మాట విను. అబ్బ వీడబ్బా, ఇంత కథ ఉందా? అంటే గత జన్మలో మురారి సత్య వీడమ్మా నాన్నలా? ఇదిగోండి. చాలా బాగున్నాయి. మీకు ఇష్టమని నేనే మన తోటలోంచి కోసుకొని తీసుకొచ్చాను. ఏంటి, మన తోటలోనివే? అందుకే అంత బాగున్నాయి. అందులోనూ నీ చేత్తో ఇచ్చావు కదా, అందుకే ఇంకా బాగున్నాయి. మరి నా భర్త కోసం నేను ఆ మాత్రం కష్టపడలేనా? నువ్వు కష్టపడితే నేను చూడలేను. మీ సంతోషం చూసుకోవడానికగా నేనున్నది. ఏమండి, నేను మీకో విషయం చెప్పాలి. ముందు నేనే నీకో మాట చెప్పాలి. ఏంటండి? మనం ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మో, నాకు భయం. ఎందుకు భయం? ఎవరేమంటారు? మనం కలిసిపోయినట్టు ఈ పాటికి మీ చెల్లెలు మీ అమ్మమ్మకి చెప్పేసి ఉంటుంది. మన విషయం మీ అమ్మమ్మకి తెలియగలేంది మా తాతయ్యకి తెలిస్తే తప్పేంటి? అది కాదండి, వెళ్తే నలుగురం ఒకేసారి వెళ్దాం. నలుగురు ఎవరు? మీరు, నేను, మీ తమ్ముడు, మా చెల్లెలు. మనతో వాళ్ళు ఎందుకు వస్తారు? రావాలనుకుంటున్నారు. ఏంటి? ఇందాక నేను మీకు చెప్తానన్న విషయం ఇదే. మా చెల్లెలు, మీ తమ్ముడు ప్రేమలో పడ్డారు. ఏంటి, ప్రేమలో పడ్డారా? ఎప్పుడు? ఎప్పుడో పడ్డారు. నీకెలా తెలుసు? మా చెల్లె చెప్పింది. తను మీ తమ్ముణ్ణి ప్రాణంలా ప్రేమిస్తుంది. మరి మావాడు? మరిది గారికి కూడా మా చెల్లెలంటే ఇష్టమేనండి. అవునా? ఆపండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఆపండి ప్లీజ్.
ఆపను. ఎంత మంచి వార్త చెప్పావు. నిన్ను ఎలాగే ఎత్తుకుని ఊరంతా తిప్పాలనుంది. ఎవరైనా చూస్తే బాగోదు. లేదు, వదిలే ప్రసక్తే లేదు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అయ్యో, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి, మీ తమ్ముడు. రారా. ఏంట్రా అక్కడ నిలబడ్డావు? రా. మామిడి పండ్లు తింటావా? మంతట్లోనివే చాలా తీగా ఉన్నాయి. రారా. ఉంటాయిరా, తినమరిగిన వాడికి రుచిగానే ఉంటాయి అనుకున్నాను. ఇలా ఏదో అవుతుందని ఊహించాను. 3 నెలలు కలిసుందామని ఈ మహాతలి కండిషన్ పెట్టినప్పుడే నువ్వు కమిట్ అవుతావని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? సిగ్గులేదురా నీకు? ఇంతకుముందు నువ్వేం మాట్లాడావు? వీళ్ళ వగలికి పడిపోనని చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తోందేంటి? రొట్టె ముక్క చూపిస్తే కుక్కల తోకూపుకుంటూ వెళ్ళిపోతున్నావు. తను ఏం తప్పు చేసిందని? విషం పెట్టడం తప్పనిపించట్లేదా? విషం పెట్టింది తన కాదురా, తన నిన్ను కాపాడింది. నాటకం, ఇదంతా నాటకం. మనల్ని చంపడానికి వేసిన ప్లాన్ డ్రామా. డ్రామాలు ఆడుతుంది నువ్వురా, తన్నంటావేంటి? నేనేం డ్రామాలు ఆడానురా? సత్యాన్ని నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు పగబట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇది డ్రామా కదా? చెప్పరా, చెప్పు. ఎవరిది డ్రామా? సత్యాన్ని ప్రేమించావు కానీ పగ నటిస్తున్నావు. ఎవరికి తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. అందరినీ మోసం చేసావు కదరా. ఏమండి, అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వు వాగు. వాడిని అంటున్నాడు కదా, వాడిని నేనంటే తప్పేంటి? అది కాదండి, ముందు నేను చెప్పేది వినండి. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఏది కాదు. ఒకప్పుడు నువ్వంటే నా కోపం, నాపై నిందలు వేశావు, పంచాయతీకి ఇచ్చావు, కొరడాతో కొట్టావు. కానీ నేనంటే నీకు ప్రేమ ఉంది. నన్ను మార్చుకోవాలనుకున్నావు, వీణ్ణి కూడా కాపాడావు. అప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం. నేను ఏది దాచుకోలేదు. ఆ రోజు కోపాన్ని దాచుకోలేదు, ఈ రోజు ఇష్టాన్ని దాచుకోలేదు. కానీ వాడు అంతా దాచిపెట్టాడు. ఇప్పటికీ చెప్పట్లేదు, మోసం చేస్తున్నాడు. మురారి, మీ అన్నయ్య మాటలు పట్టించుకోకు. నేను చెప్తాను, నువ్వేం పట్టించుకోకు. అవును, మీరేం చేసినా మేము పట్టించుకోకూడదు. మా అన్నయ్యని మార్చినా, ఆఖరికి మాకు కాకుండా చేసినా మేము మౌనంగా ఉండాలి. అంతే కదా? ఏంట్రా అంటున్నావు? తను నిన్ను కొంగు కట్టేసుకుందిరా. ఏదో ఒక రోజు ఆ కొంగుతోనే నీకు ఉరేస్తుంది. నేను చెప్పేది నిజంరా. తను గ్యారెంటీగా నిన్ను చంపేస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? తాగొచ్చావా? తాగుబోతువి నువ్వురా. తాగి తన మాయలో పడ్డావు. నేను మాయలో పడ్డమేంట్రా? తన మంచితనానికి పడ్డాను. అది మంచితనం కాదురా, మోసం. నువ్వేరా మోసగాడివి. నువ్వురా మోసగాడివి. నువ్వేరా మోసగాడివి. నువ్వేరా మోసగాడివి. నువ్వే మోసగాడివి. రేయ్, ఫ్యామిలీని అంతటిని మోసం చేసి తన మాయలో పడ్డావు. అది మోసం కాదా? సత్య ప్రేమలో పడి నువ్వు మోసం చేయట్లేదా? రేయ్ రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావురా? రేయ్, నీకు అర్థం కావట్లేదురా. నీకే అర్థం కావట్లేదు. ఆపండి, ఆపండి. ఆపుతాం. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని విడదీసావు కదా. మురారే, వదిన నెడతావా? వదినంటే తల్లిరా. నువ్వు నన్ను ఏదన్నాను, తల్లి లాంటి తనను ఏమన్నా అన్నావంటే తమ్ముడని కూడా చూడను, తన్ని పారేస్తాను. తన్నరా, తన్ను. తగు పెట్టింది కదా, రారా తన్నుకుందాం. నిన్ను కొంగని కట్టేసుకుంది,
ఇద్దరికి కొట్లాట పెట్టింది. అలాంటిది నాకు తల్లా? చిచి, ఇలాంటి తల్లులు నాకు అవసరం లేదు. దానికి బదులు ఇంత విషం పెట్టంటారా, చచ్చిపోతాను. రేయ్, తన గురించి ఇంకొక మాట మాట్లాడితే తమ్ముడని కూడా చూడను, చంపేస్తాను. చంపరా, చంపు. దొంగచాటుగా కాపురం చేసుకునే నీకు నన్ను చంపే అధికారం ఎవరిచ్చారా? వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చావురా? నీ దొంగ కాపురం చూడ్డానికి ఏమీ రాలేదురా. నీకో మంచి విషయం చెప్దామని వచ్చాను, కానీ అది వినటానికి నువ్వు అర్హుడివి కావు. నీ చావు నువ్వు చావురా. ఏవండి, ఎందుకండి ఇవన్నీ? నువ్వు మాట్లాడుకో, నోరెత్తద్దు. నువ్వు అసలు మాట్లాడడానికి వీల్లేదు. నా పెళ్ళాన్ని అంత మాట అంటాడా? నాది దొంగ కాపురమా? నేను పిరికొన్నా? చెప్తాను, నేనేంటో చూపిస్తాను. ఈ బంగారు సంగతి తెలియదు వీడికి. చెప్తా వీడి సంగతే. నీతో కాస్త మాట్లాడాలి. ఏంటి, ఇంట్లో చంపడం వీలు కాలేదని దారి కాసి చంపడానికి వచ్చావా? నాపై నీకింత కోపం ఉండడం సహజమే మురారి. నేను నిన్ను చంపడానికి రాలేదు. చచ్చిపోయిన నా మనసుని బతికించుకోవడానికి వచ్చాను. నేను క్షమించరాని నేరమే చేశాను, కానీ నన్ను క్షమించు. మా అమ్మమ్మ మాయలో పడి నేనేం చేస్తున్నానో నాకే తెలియని స్థితిలో పిచ్చిదాన్నయ్యి నీకు విషం పెట్టాను. కానీ ఆ తర్వాత చాలా బాధపడ్డాను. నిన్ను బ్రతికించమని చేతిలో హారతి వెలిగించుకుని దేవుణ్ణి వేడుకున్నాను. తెల్లవారాక నువ్వు ప్రాణాలతో రావడం చూసి మొదట సంతోషించింది నేనే. నిన్ను చూశాకే నేను చాలా రిలీఫ్ అయ్యాను. సిటీలో నేను నీతో ఆడింది నాటకం కాదు మురారి. అప్పుడు నువ్వెవరో నాకు తెలీదు. నీకు కూడా తెలియని విషయం ఏంటంటే నేను నిన్ను ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉన్నాను. పంచాయతీలో నువ్వు చక్రవర్తి గారి మనవడవని తెలిసి ముందు షాక్ అయ్యాను. సంతోషం, బాధ, కోపం అన్నీ వచ్చాయి. అఫ్కోర్స్ మనం ఎవరెవరం అన్నది మనకు ముందు తెలీదు. అందుకే ఇన్ని అపార్థాలు. అది మనిద్దరి తప్పు మురారి. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇక మన మధ్య పగలు ప్రతీకారాలు ఏమీ వద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా లైఫ్ ని నీ చేతుల్లో పెడుతున్నాను.
మనం పెళ్లి చేసుకుందాం మురారి. సిగ్గుపడుతూ ఆడపిల్లల చెప్పాల్సిన మాటల్ని ఇంత స్ట్రైట్ గా చెప్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నా మనసు విప్పి ధైర్యంగా చెప్పాను. చెప్పటానికి నేను ఇబ్బంది పడితే నువ్వెక్కడ దూరం అవుతావోనని భయంతో చెప్పాను. ఐ లవ్ యూ మురారి. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. త్వరలో నాకు పెళ్లి. మా అత్తయ్య కూతురు కృష్ణవేణే పెళ్లి కూతురు. గత జన్మేంటి, ఆ రూపాలతో మళ్ళీ పుట్టడం ఏంటి, అదంతా వీళ్ళు నమ్మడం ఏంటి? ఎంత వెర్రిబాగులు కదా అల్లుడు.